నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణ కార్యక్రమంకు స్వాగతం. ఈనాటి కార్యక్రమం మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మనందరికీ రకరకాల అలవాట్లు ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ కొన్ని అలవాట్లు వ్యసనాలుగా మారుతూ ఉంటాయి. ఎలాంటి వ్యసనమైనా కేవలము తాత్కాలిక సంతృప్తి మరియు ఉపశమనాన్ని ఇస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మనం వ్యసనాలను ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం. డేవిడ్ చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు ఆరోగ్య కారణాలను బట్టి కొంత బ్రాందీ తీసుకోమని డాక్టర్లు సూచించారు. అది అతనికి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ చివరికి అతనికి అదో వ్యసనంలా మారిపోయింది. అయితే డేవిడ్ నిజమైన సంతోషం మరియు వ్యసనాల నుండి విడుదల పొందాడా? అతనికి ఎవరు సహాయం చేశారో డేవిడ్ మాటల్లోనే విందాం. నాకు తెలిసి నేను ఒక 7th క్లాస్ ఉన్నప్పుడు నుండి నాకు ఈ బ్రాండ్ ఇవ్వండి అని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినారు. సో ఐ యూస్ టు టేక్. ఏదైనా వెదర్ చేంజ్ అయితే అట్లా మా ఫాదర్ నాకు గ్లాస్లో కొంచెం ఇచ్చేవాడు, ఒక ఆమ్లెట్ ఇచ్చేవాడు. డేవిడ్ తడి బలహీనంగా సత్తువ లేకుండా పుట్టాడు. కొంచెం వెదర్ క్లైమేట్ చేంజ్ అయినా కానీ, నేను లేకపోతే మా వేరే చుట్టాల ఇంటికి వెళ్ళినా కానీ చాలా రోజులు సిక్ ఉండేవాడిని. అట్లా స్కూల్లో కొంచెము అటెండెన్స్ తక్కువ ఉండడము. మొదట్లో వెనకాడిన తల్లిదండ్రులు డాక్టర్లు సూచించినది డేవిడ్కు ఇచ్చారు. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఆ స్మెల్ వచ్చేసి భయంకరంగా నాకు అనిపించింది. అసలు ఎట్లా తాగుతారా ఇది అని అనిపించేది. మా ఫాదర్ చెప్పేవాడు, నువ్వు వీక్ ఉన్నావు కదరా, నువ్వు తప్పది, ఇంకా మా ఫాదర్ చెప్తున్నాడు కదా అనేసి అట్లా నేను తాగేవాడిని అనమాట. ఎవరూ గమనించేవారు లేకపోవడంతో 16 ఏళ్లకే డేవిడ్ మద్యం యొక్క రుచి మరిగాడు. మమ్మీ అంటే మాకు కొంచెం భయం అనమాట, డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండేది. సో అట్లా మమ్మీ చనిపోయేసరికి మాకు ఒక్కసారిగా ఫ్రీడమ్ వచ్చేసింది. సో ఆల్కహాల్కి నేను ఆ పీరియడ్లో ఎట్లా అడిక్ట్ అయిపోయానంటే, ఆల్కహాల్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, బియర్ అన్నా కానీ బ్రాండీ అయినా కానీ ఏదో ఒకటి వాసన తగలాలే, గొంతు ఇట్లా తడవాలి అనమాట. తన తల్లి చేసిన బోధ గుర్తొచ్చినప్పుడల్లా డేవిడ్ అవమానకరంగా భావించి దానిలో నుంచి బయటపడాలనుకునేవాడు. ఈరోజు లాస్ట్, నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ కాబట్టి అన్నట్టు ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా తీసుకొని తాగడం మానేద్దామని నేను అనుకున్నాను. కానీ అది కూడా నాకు కంట్రోల్ చేసుకోలేకపోయి ఇంకా ఎక్కువ అడిక్షన్ అయిపోయింది. ఒకరోజు డేవిడ్ను ఒకరు క్రిస్మస్ ప్రోగ్రాంకి ఆహ్వానించారు. క్రిస్మస్ కేక్ కోసం అక్కడకు వెళ్ళాడు. లెట్స్ సీ వాట్స్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం అని. సో వర్షిప్ అయిపోయింది, వాక్యం చదివినారు, పిల్లలు చిన్న స్కిట్ వేసినారు. స్కిట్ వేసిన తర్వాత విన్సెంట్ అన్న అని ఎవాంజలిస్ట్ ఉన్నారు, బోధించడం మొదలుపెట్టినాడు. ఆ రోజు వాక్యం ఏముండే అంటే, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. లూక్లో ఉంది అనమాట. డేవిడ్ తన జీవితాన్ని క్రీస్తుకు అప్పగించాడు. ఒక చీకటి గదిలోనికి వెలుగు వస్తే అక్కడ చీకటి మనకు కనబడదు. సో అట్లా యేసు ప్రభుల వారు ఎప్పుడైతే నా హృదయంలోనికి వచ్చినాడో, మరి నా లోపల ఉన్న ప్రతి చీకటిని ఆయన తొలగించినాడు. ఆ తాగడమే కానీ, ఆ మురికి మాటలే కానీ, మురికి చిత్రాలే కానీ, అవి ఎట్లాంటి పాపమైనప్పటికీ దేవుడు ప్రతి పాపాన్ని ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి నన్ను ఒక నూతనమైనటువంటి సృష్టిగా చేసినాడు. నిజంగా నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళడానికి బస్ స్టాండ్లో నిలబడితే పక్కన ఒక సిగరెట్ తాగుతున్నాడు. అది నాకు అసహ్యం పుట్టించింది అన్నమాట. డేవిడ్ ప్రార్థించే కొద్దీ యేసుక్రీస్తులో భద్రత మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందసాగాడు. కానీ ఎప్పుడైతే నేను దేవుని ప్రేమను తెలుసుకున్నానో, ఎప్పుడైతే దేవుణ్ణి, యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించానో, అప్పటి నుంచి నాకు 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 దేవుడు అంటే ఒక దేవుడు అంటాడు కదా బైబిల్లో, యు ఆర్ మై చిల్డ్రన్ అంటాడు, ఐఎమ్ యువర్ ఫాదర్. సో ఈ రిలేషన్షిప్ అనేది ఏర్పడింది, ఒక తండ్రి కుమారుడి యొక్క రిలేషన్షిప్. నేడు డేవిడ్ వ్యసనాల నుండి బయటపడి తన జీవితంలోకి వచ్చినందుకు క్రీస్తుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు. ఒకవేళ యేసు ప్రభు వారు నన్ను ఆ 18 సంవత్సరాల వయసులో నన్ను రక్షించకుండా ఉంటే మాత్రము నా జీవితము వేరుగా ఉండేది. నేను ఒక పచ్చి త్రాగుబోతుగా
మారేవాడిని. మరి ఇంకా ఎలాంటి భయంకరమైన అలవాట్లకు నేను గురయ్యేవాడినో నాకు తెలియదు. మరి నాకు ఈ రోజున దేవుడు నన్ను ఎంతగానో దీవించినాడు. నాకు మంచి భార్యనిచ్చాడు, 4 సంతానం ఇచ్చారు, ఒక కుమారుడు, 3 కూతుర్లను దేవుడు నాకు ఇచ్చాడు. మన జీవితాల్లోని వ్యసనాలను మనం అధిగమించవచ్చు, అది సాధ్యమే. దానికి మనం చేయాల్సిందల్లా దేవుని దగ్గర మన బలహీనతలను ఒప్పుకోవడం, ఆయన శక్తిని ఆశ్రయించడమే. యేసుక్రీస్తుని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన యొక్క శక్తిని బట్టి వారున్నటువంటి బానిసత్వంలోంచి విడుదల పొందగలుగుతారు. అంతేకాదు యేసుక్రీస్తులో నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించగలుగుతారు.